రాప్తాడు మండలం గోళ్ళపల్లిలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా విషయంలో ఈరోజు గొడవ జరిగింది. మరూరు టోల్గేట్కి దగ్గరలో పొలము చీనీ చెట్లు అంటే దాదాపు 3 ఏళ్ళు అంటే ఇవి దాన్ని దాదాపు ఒక 10 నుంచి 20 చెట్లు కొట్టేసినారు. పొలంలో దున్నినారు. అక్కడ ట్రాక్టర్ కూడా ఉన్నాం. వాళ్ళు ఏదైతే దౌర్జన్యంగా తీసుకొచ్చినారని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పొలంలో సీసీ కెమెరాలు కూడా బిగించారు. ఇది కోర్టులో ఉందంట. కోర్టులో ఎవరికి వస్తుంది ఏంటనేది కోర్టు తేలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అది కోర్టు నిర్ణయిస్తుంది. మరి ఈరోజు ఎందుకు గొడవ జరిగింది, పోలీసులు కూడా వచ్చారంట, ఏంటనేది ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎవరిది పొలం ఇది? ఇది మా నాన్నది సార్ పొలము. మా నాన్నది. మా అమ్మ మా నాన్నకి చేత కాదు. ఇది మొత్తం 9 ఎకరాలు 30 సెంట్లు. ఇది 3 ఏళ్ళు లేదు సార్. మేము ముగ్గులాడబట్టి ఇది హైకోర్టు నుంచి స్టే వచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, బోర్డు బీగిచ్చినాము. బోర్డు బీగిచ్చినాము. కోర్టులో ఏమొస్తే ఎన్ని ఎకరా కానీ 2 ఎకరాలు కానీ ఎంత వస్తే అంత తీసుకోండి, ఇడిచిపెడతామని చెప్పినాము. పొద్దున ఇది 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది సార్. ఇది మా నాన్నకి, ఇది మా నాన్న మా తాతది పెద్ద గంగిరెడ్డి, వాళ్ళు సన్న గంగిరెడ్డి, దాయాదులే వాళ్ళ అన్నదమ్ములు 3, మా వాళ్ళు 3. ఇది మా నాయనది భూమి అంతా. భూమి ఉంటే అది ఇంకా లేదని కోర్టు ద్వారా స్టే తెప్పించినాము, ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించినాము. మా నాయనకి చేత కాక బోర్డు బూడిచినాము. ఆలంగా స్టే అది కోర్టు ద్వారా ఎప్పుడు వస్తే ఎంత వస్తే అంత తీసుకోమని చెప్పినాం సార్. ఆయన వినకుండా వాళ్ళు మేము పొద్దున పొలానికి వెళ్ళింటే మా చెల్లి మా వేరే పొలానికి వెళ్ళినాం పనికి. మా చెల్లి హాలిడేస్ అని ఊరికి వచ్చింది. మా అమ్మని ఇంక దున్నుతున్నారు, చెట్లు విగేస్తున్నామని అడ్డం వచ్చింటే మా అమ్మని మా చెల్లిని కొట్టినారు సార్. మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి కొట్టినారు. ఇప్పుడు మా అమ్మ పెద్ద ఆసుపత్రిలో ఉంది. బాగా కొట్టినారు సార్. మళ్ళీ మేము వచ్చి ఎంత అడ్డుపడినా చెట్లు వికేద్దండని మమ్మల్ని కానీ కొట్టినాడు. ఈ వద్దు మా బావ అన్యాయంగా మా బావని గొంతు ఫీసుకి అన్నీ చేసినారు, చంపే ప్రయత్నం చేసినారు. అన్ని చేసి కూడా ఈ పొద్దు మా మామని వాళ్ళే స్టేషన్ పిలుచుకొని పోయినారు. మా ఆయన నరసింహారెడ్డి కొట్టినారు. కుదిగి బట్టికి లాస్ట్ చంపే స్టేజ్కి తెచ్చినారు సార్ వాళ్ళు. మేము ఎవరు లేని చూసి మేమంతా వేరే పొలం లేక పనిపోయినాము. మేము వచ్చేసరికి అతన్ని చంపేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్ వాళ్ళు. మా అమ్మని అట్లా చేసి గొంతు పీసుకున్నారు. మా చెల్లిని ఆడోళ్ళు మగోళ్ళు అందరూ జుట్టు పట్టుకొని ఈడ్చి అందరూ కుమ్మక్కై కొట్టినారు సార్. ఆ పాపని మొత్తానికైతే చంపే స్టేజ్ లోనే రెడీగా ఉన్నారు సార్. మేము కోర్టు ద్వారా ఏమొస్తే ఆమె తీసుకోనని బంగపై చెప్తానే ఉన్నాం సార్. ఆయన వాళ్ళు వినడం లేదు, దౌర్జన్యానికి వస్తున్నారు, చేస్తున్నారు సార్. ఇప్పుడు వచ్చి వాళ్ళు 20 మంది వచ్చినారు సార్. వాళ్ళని మాట్లాడలేదు, వీళ్ళని తోలుకొని సార్. ఇప్పుడు మేము పోలీసులకి చెప్పినాము, అందరికీ చెప్పినాము, మీకు ఎంత వస్తే రూల్ ప్రకారం అంతే తీసుకోండి, మాకేం వద్దు, మాది 9 ఎకరాలు 30 సెంట్లు, అది మాత్రమే మాకు ఇడిచిపెట్టండి, ఎంత వస్తే అంత తీసుకోండి అని న్యాయంగా చెప్తున్నాం. కోర్టు లేదంటే మేము అబద్ధం చెప్పితే కోర్టు ద్వారానే తీసుకోండి అని చెప్తానే ఉన్నాం సార్. వాళ్ళు తీసుకోండి అని చెప్పినాం. కోర్టు గవర్నమెంట్ ఆఫీసర్ని సర్వే వాళ్ళని రప్పించి కొలత లేపించి మీరు ఎంత వస్తే అంత తీసుకోండి, హైకోర్టు నుంచి తీసుకోండి అని చెప్తానే ఉన్నాం సార్. వాళ్ళు వినడం లేదు. ఈ పొద్దు సాధించాలని చూస్తున్నారు సార్. సార్ ఇదే ఎకరానే కాదు సార్, అన్ని చోట్ల ఎకరా తీసుకున్నారు. మళ్ళీ మా పెద్దమ్మల తోటలో ఎకరా దానిమ్మ చెట్లు దౌర్జన్యంగా పెట్టినారు. ఏమంటే మేము కోర్టు ద్వారా వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెట్లు కూడా వీకెళ్ళేది సార్. దానిమ్మ చెట్లు వాళ్ళు ఉన్నాయా? బావి దగ్గర తోట అక్కడ ఉంది, స్కూల్ దగ్గర ఉంది, అది వీక్కుంటారు. దీనికంతా వచ్చి హరినాథ్ రెడ్డి, అతనికి ఆల్రెడీ జైలు శిక్ష పడింది. ఆయన బయటకు వచ్చినాడు. ఆయన వాడే సార్, ఇదంతా చేసేదంతా వాడే. మళ్ళీ మా ఊరు ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి సార్ మొదటి వాడే సార్. ఫస్ట్ లీగల్ గా ఫస్ట్ హరినాథ్ రెడ్డి, మా ఊరు ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి, మళ్ళీ భాస్కర్ రెడ్డి పెద్దరెడ్డి, మళ్ళీ రాగలటి బిల్లుకే వాళ్ళ ఆడబిడ్డ మొగుడు ఇచ్చినాడు. ఏం పేరు? వెంకటనారాయణ రెడ్డి. మళ్ళా పరమని ఇంటల్లుడు పరమేశ్వర రెడ్డి. తనకు సంబంధం లేకుండా వాళ్ళ బిడ్డ అందరూ వచ్చి పాపని కొట్టినారు సార్, జుట్టు పట్టుకొని ఇడిచినారు సార్. సీసీ కెమెరాలో ఆల్రెడీ రికెట్ హాలిడేస్కి వచ్చింది సార్. పిల్లల్ని తోలుకొని వచ్చింది సార్. మాతలుకుంటా సార్, అందాలకుంటలు అందరూ వచ్చినారు సార్. హాలిడేస్ లో నా నాన్న ఉండిపోవాలని ఊరు నుంచి వచ్చినారు సార్. ఇంకంతే బండి దిగినా సార్. మా బావ వండుకొని తనకేం సంబంధం లేదు సార్. అమ్మ మీ తోటలో ఎవరో చెట్లు వీకెత్తన్నారమ్మా చూసుకోపోండి అని నన్ను ఇడిసేకి వచ్చినారు సార్. నేను ఒక్కదాన్నే వచ్చినా సార్, నేను ఈ అమ్మాయి వచ్చినాం సార్. నేనేమన్నానంటే మా నాన్న వాళ్ళు లేరు, వాళ్ళు ఎదురుగా ఇంత దౌర్జన్యంగా పీకకూడదు, వాళ్ళు వచ్చి నుంచి మాట్లాడుకోండి,
చెట్లు అయితే పీకొద్దండి, చెట్లు పసిపిల్లలతో సమానము. చెట్లు అన్యాయంగా పీకొద్దండి, కాసేటివన్నీ చెట్లు పీకుతుంటే అడ్డం పోయినా సార్. వీళ్ళు ఎవరు లేరని సార్ నన్ను అంత అన్యాయంగా కొట్టినారు సార్. మోకాలు గాయమే సార్, జుట్టు అంతా చూడండి సార్. ఇది నా కొత్త ఫోన్ సార్, చూడండి మొబైల్ ఎట్లా పగలు కొట్టినారు అన్యాయంగా సార్. పట్టుకుంటే అందరూ ఆడోళ్ళు మగోళ్ళు అంతా జుట్టు పట్టుకొని నేర్చి కొట్టినారు సార్. ఈ పాప ఆడపిల్ల ఆ పాప నెట్ రాలేదని చదువుకుంటేనే ఆ పాపని చెంపలు పగలు కొట్టినారు సార్. మా బావని మేము ఎవరు లేకుండా కుట్టి పట్టుకున్నారు సార్. ఫస్ట్ ఏం జరిగింది ఇక్కడ? ఇదే చిన్న చెట్లే మా అన్నదే పీకద్దర్రి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఎకరా ఎక్కించుకున్నారు సార్ దౌర్జన్యంగా. ఎకరా ఎక్కించుకుంటే మేము ఎట్లా వస్తుందని మేము సర్వే చేయించుకొని తెలితే మాది ఎకరా ఉంది సార్. ఎకరా ఎక్కువ ఉంటే సరేలే మా ఎకరా ఎందుకు పోగొట్టుకోవాలని మా నాయన వాళ్ళు చెట్లు పెట్టినారు సార్. చెట్లు పెడితే రగడకు వచ్చినారు. ఇది 3 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది సార్. జరుగుతుంటే పోలీసు వాళ్ళతోనే పంపిస్తున్నాము. మేము చెప్పినాం, పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాము. లేదు సార్ మేము కోర్టు నుంచి ఏమొస్తే అది తీసుకోమనండి వాళ్ళని. 70 మంది వచ్చినారా? వచ్చినారు. మరి కొలసలేదా? మేము కొలసనే లేదు సార్. మేము ఆడవాళ్ళందరము కోర్టులో ఒకదేంచాలని వాళ్ళని వెనక్కి పంపించినాం సార్. కోర్టులోనే ఒకదేగుతుంది, ఇది ఒకవేళ ఎంత వస్తే అంత తీసుకోనని పంపించినాం సార్. చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్. నా భర్తకి ప్రాణహాని ఏమో కూడా ఉంది సార్. వాళ్ళ ముందర నా భర్త మీద చాలా కక్ష ఉంది సార్. నా బావకి నా భర్తకి వాళ్ళతో ప్రాణహాని కూడా ఉంది సార్. ఏం చేస్తారు కక్ష అంతా వాళ్ళ మీద సార్. ఎట్లా అంటే మా అమ్మాయి మా నాన్నకి చేత కాదు, నా తమ్ముడు చదువుకుంటున్నాడు, ఇక్కడ ఉన్నాడు, మదురైలో ఉంటాడు సార్. ఇంక ఇప్పుడు పెద్ద బిడ్డ పెద్దలుడి చూసుకోవాలి కదా సార్. అందుకు మా బావ వాళ్ళ ఇద్దరు కొడుకులే అది ఇదంతా చూసుకుంటుంటే వాళ్ళని లాస్ట్కి హరినాథ్ రెడ్డి హనుమంత్ రెడ్డి చంపే రీతిలో కూడా ఉన్నారు సార్. నా భర్తని నా మొగుడికి నా బావకి వాళ్ళే సార్ సంబంధం. ఏమైనా చేస్తారు సార్. ఎట్లంటే హరినాథ్ కేసు చేసినారు సార్. కొట్లాడకూడదు, ఎవరు కొట్లాడితే కొట్లాడదు, కోర్టు ద్వారానే బైండర్ కేసు చేసినారు సార్. వస్తే 1,00,000 రూపాయలు కట్టాలని బైండర్ చేసినారు. అందుకు మేము రాలేదు సార్. సర్లే కోర్టులో వచ్చినప్పుడు తీసుకుందాంలే అని రాలే. ఈ పొద్దు మేము పొలానికి అంతా పోయిండే చూసి మేమంతా అక్కడ ఉన్నామని మా అమ్మాయి అవుతే ఉంటుందని వచ్చి దౌర్జన్యం చేసినారు. ఏమంటే సమయానికి హాలిడేస్ కానీ మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలు అట్లా ఊరి నుంచి వచ్చి దిగిన దానికి ఫస్ట్ మా అమ్మ రాలే, మా చెల్లెలు వచ్చిన దానికి ఆ పాపను ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి కొట్టినారు. మళ్ళమ్మా నేనైతే అనంతపూర్కి వెళ్ళాను సార్. మా పెద్దనాన్నకు బాగాలేదు, హాస్పిటల్కి అనేసి వెళ్ళాము. వస్తుండగా ఇటు చూశాను మా అక్కను కొడుతుంటే. వచ్చి నేను కొడుతుంటే చూసి ఇటుకి వచ్చి మా పెద్దమ్మని అందరినీ కింద పడేసి కొడుతున్నారు మగవాళ్ళంతా. అందుకు మా పెద్దమ్మ దగ్గరికి పోతే నన్ను కూడా తీసుకొట్టారు. అది చూసి ఇంకా అందరినీ అట్లనే కొడుతున్నారు ఎవరు లేనిది చూసి. మళ్ళీ నేను సిఏ చదువుతున్నాను, ఇప్పుడు 2nd లెవెల్ చదువుతున్నాను. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా ఇక్కడ? ఉంది, కెమెరా ఫుటేజ్ ఇస్తాం. అన్నీ ఉన్నాయి సార్, అన్నీ రికార్డ్ అయినాయి. వాళ్ళు వచ్చిండేది చూసిండేది. ఇప్పుడు ఆడపిల్లల మీదకి ఎట్లా సార్ వాళ్ళు వచ్చేది? వాళ్ళని కొడతానారా? వాళ్ళని కొడతానారనే కదా మేము పోయింది. మేము మా పెద్దమ్మని రక్షించకపోతే మమ్మల్ని కూడా కొడుతున్నారు. కళ్ళు కనపడవా వాళ్ళకి? ఏమన్నా అక్రమంగా పొలం లేకొస్తే ఏదైనా సరే మీకు న్యాయం ఉంటే కోర్టు ద్వారా మేము ఎట్లా పోయి స్టే తెచ్చుకున్నాం. మీరు పోయి తెచ్చుకోండి స్టే. మీకు రాదా ఏమన్నా? కోర్టు అందరికీ సమానమే కదా. మీరు ఇప్పుడు దౌర్జన్యంగా ఎందుకు రావాలి? డైరెక్ట్ పోయి హైకోర్టులో కానీ కోర్టులో కానీ స్టే తెచ్చుకొని ఏదో ఒకటి లీగల్ పేపర్ చూపించి మాది దౌర్జన్యమే కానీ మాకు చూపించి మీరు అందరినీ పిలిపించుకొని వచ్చి రావాలి. మీరు ఇట్లా దౌర్జన్యంగా వస్తే ఎవరికి వచ్చి దౌర్జన్యంగా దున్నుతున్నారు. చూశారు కదా, ఈ పొలానికి సంబంధించిన ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుందంట. ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఆ కోర్టు ఏమి ఇచ్చింది అనేది కూడా ఒక బోర్డు రాశారు. ఆ బోర్డు కూడా పీకేసి దౌర్జన్యంగా ట్రాక్టర్ తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్న చీనీ చెట్లు తొలగిస్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు వీళ్ళందరూ అడ్డం పోయింటే వాళ్ళని కొట్టినారంట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా ఇక్కడ సీసీ కెమెరా కూడా ఒకటి అరేంజ్ చేసుకున్నారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకి ఇస్తామన్నారు. అవి కూడా విజువల్స్లో మనం చూడొచ్చు ఏం జరిగిందనేది. ఇంకోటి ఏంటంటే ముందుగానే ఈ 3 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతున్నప్పటికీ పోలీసులు ఇద్దరిని కూడా ఇరు పార్టీ వాళ్ళని బైండ్ ఓవర్ చేసి ఇది కోర్టులో తేలే వరకు ఎవరు కూడా దీనిపైన ఎటువంటి గొడవలు చేయకూడదు, ఒకవేళ గొడవ చేస్తే ₹1,00,000 కట్టియాల్సి వస్తుంది మీరు అని చెప్పేసి అది పోలీసుల సమక్షంలో ఒక రాతపూర్వకంగా రాసుకున్నట్లుగా కూడా వీళ్ళు మనకు చెప్తున్నారు. మరి దీన్ని పోలీసులను కూడా అడగాలి. మరి వాళ్ళే దీన్ని ధిక్కరించి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 కడతారా అని వీళ్ళని పోలీసులను క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనిపైన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఇరు పార్టీ వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా పోలీసులను కూడా వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఏం జరిగింది, సీసీ ఫుటేజ్లు కూడా తీసుకొని నిజాలు నిగ్గుదేలుస్తాం. మరి కోర్టు ఆర్డర్లు కూడా ఏమున్నాయి అనేది కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, గోళ్ళపల్లి.